హలో నమస్తే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్ తడాక. సో ఇవాళటి వీడియో ఏంటంటే మనకందరికీ తెలిసిందే వినాయక చతుర్థి కంప్లీట్ అవ్వగానే అందరు పెద్దలకి నైవేద్యాలకి ఇస్తారు. సో మేము కూడా అదే పూజ చేస్తున్నాం అన్నమాట. మా తాతకి ఇంకా మా పెద్దలందరికీ నైవేద్యం ఇస్తున్నాము. ఈసారి నైవేద్యం పూజలో మేము ఖాళీ వినాయక పూజ మాత్రమే చేసాము, ఎందుకంటే నీళ్లు వదలలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రెగ్నెంట్ ఉన్నారు. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అలా నీళ్లు వదలకూడదంట. సో కేవలం వినాయకుని పూజ చేసి పెద్దలకి అందరికీ అయితే నైవేద్యం పెట్టాము. ఇలాంటి మూమెంట్ మెమరబుల్ గా ఉండాలి అని, ఇలాంటి మూమెంట్స్ లోనే ఫ్యామిలీ అందరు గ్యాదర్ అవుతారు కాబట్టి ఈ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండాలి అని వీడియో అయితే క్యాప్చర్ చేసి మీ అందరికైతే చూపిస్తున్నాను, చూసేయండి. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యగారు అయితే అందరినీ ఆశీర్వదించి పంచగజ్జ పలహారాన్ని అయితే ప్రసాదంగా ఇస్తున్నారు. ఇలాంటి ప్రసాదం మనం ఇయర్లీ 1 టైమే తీసుకుంటాము. ఒకటి వినాయక చతుర్థి అప్పుడు, మళ్ళీ ఇలాంటి పూజలు చేసినప్పుడు మాత్రమే పంచగజ్జ పలహారాన్ని అయితే మనం ప్రసాదంగా తీసుకుంటాము. బొట్టు పెట్టుకునే విధానం మనకి 2 ఉంటాయంట, ఒకటి అడ్డం బొట్టు, ఒకటి పొడుగు బొట్టు. అందులో మేము పొడుగు బొట్టు వాళ్ళం అనమాట. అందుకే అయ్యగారు మా అందరికి పొడు బొట్టు పెడుతున్నారు. మనందరిలో ఇలా బొట్టు పెట్టుకునే విధానంలో కూడా 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయని అయితే ఇలాంటి పూజలు అప్పుడే తెలుస్తాయి అనమాట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇలా పొడుగు బొట్టు అడ్డం బొట్టు కూడా పెట్టుకుంటారని. దీనికి ఒక డిఫరెంట్ కేటగిరీ కూడా ఉంటుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను. మీకు కూడా ఇలాంటివి విషయాలు ఇవన్నీ ఇలాంటి పూజలు అప్పుడే తెలుసుకున్నారా, లేదంటే మీకు ముందటి నుంచి తెలుసా? నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతవరకు స్టే ట్యూన్ అండ్ బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.